కనుక నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారు అని పెట్టడము జరిగింది సబ్జెక్టు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 70 సంవత్సరములు చెరలో ఉన్నారు దేవుని ప్రజలు, చెరలో మగ్గిపోతున్నారు దేవుని ప్రజలు. అక్కడ వారు ఆరాధించుకునే అవకాశము లేదు, ప్రార్థించుకోవడానికి స్వేచ్ఛ లేదు, ప్రియులారా మందిరము వారికి లేదు, మగ్గిపోవచ్చు ఉన్నారు బానిసత్వములో. అయితే ఈ క్రమములో అపవాది సాతాను యొక్క శృంఖరాలలో నలిగిపోవచ్చున్నారు. అపవాది బంధకాలలో, సాతాను కబంధ హస్తాల్లో మగ్గిపోవచ్చు ఉన్నప్పుడు దేవుడు కోరేషును ప్రేరేపించెను. గట్టిగా చప్పట్లు కొట్టి మహింపచ్చుదాము ప్రభు నామమును. ఏమని ప్రేరేపించాడు? నా జనులను పంపించేయి కోరేషు, నా మందిరమును మరలా నిర్మించు కోరేషు, నా పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయి కోరేషు. నా జనులు వెళ్ళి ఆ కార్యక్రమ పనిని వారు చూడాలి అని దేవుని పనిని చెయ్యడానికి, దేవుని కార్యమును జరిగించడానికి, పరిశుద్ధ మందిరమును ఏర్పాటు చేయడానికి, నిర్మించడానికి, దేవుని ప్రజలను పరిశుద్ధ దేశానికి పంపించడానికి కోరేషును దేవుడు ప్రేరేపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.